అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిత, ఖమ్మం డిపో కండక్టర్ని. ఈరోజు ఇక్కడ ఏదైతే జరుగుతుందో సమ్మె జరుగుతుందో దీనికి పూర్తి బాధ్యత మేము ప్రభుత్వానికే ఇస్తున్నాము. ఎందుకంటే ఏదైతే హామీ చేసి ప్రజాపాలన అనేసి ముందుకొచ్చారో ఈ ప్రజాపాలన మర్చిపోయి మేము ప్రజలను కాదని ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది. నిజంగా చెప్తున్నాము, నిజంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు ఒక అన్నగా నిలబడతారు, మా వెంట ఉంటారు అని 55 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే ప్రభుత్వం మా వెనకుండి అన్నీ నడిపిస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వానికి ఈరోజు మేము ఎందుకు ఇలా విరోధులుగా తయారయ్యామో మాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొస్తే దాన్ని మా ఆర్టీసీ భుజాల మీద వేసుకుని మోస్తున్నాము. మీరు చూడొచ్చు, ఇక్కడ ఎంతోమంది స్టీరింగ్ల మీద ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది పదవి విరమణ చేసిన తర్వాత కూడా అన్ని కిలోమీటర్లు తిప్పుతూ మహాలక్ష్మి పథకాన్ని గ్రాండ్ సక్సెస్గా, దేశంలో లేనంత గ్రాండ్ సక్సెస్గా చేశామంటే అది కేవలం మా ఆర్టీసీ కార్మికుల వల్లే అయింది. దానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? మమ్మల్ని తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెట్టారు. ఒక్కసారి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించాలి. మేమేమి బయట నుంచి రాలేదు, మేమేమి బయట కార్మికులం కాదు, మీ మనుషులమే, ప్రభుత్వం మనుషులమే కదా. మేమేమి ఆర్టీసీ వాళ్ళు అంటే ఎందుకు ఇలా వివక్ష చూపిస్తున్నారు? ప్రతి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎందుకు కావాలని ఇలా రోడ్డు మీద నిలబెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేము శ్రమజీవులం అండి, శ్రమ చేస్తేనే మేము బ్రతుకుతున్నాము. మేము రెక్కాడితే కానీ డొక్కాడిని కార్మికులను రోడ్డు మీద తీసుకొస్తే ఇది ప్రభుత్వానికి మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. సమ్మెకి తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు అన్నీ కూడా పూర్తి మద్దతునిస్తూ మొదటి బస్సు నుంచి కూడా ఏ ఒక్క కార్మికుడిని కూడా డ్యూటీలు వెళ్ళకుండా చేయడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఈ ఆశలు పెట్టుకొని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముందుండి నడిపించాం. వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని ఈరోజు రోడ్డును పడేస్తారని ఏ రోజు మేము ఊహించలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తన బహిరంగ సభలనే చెప్పాడు ఆర్టీసీ కుటుంబాలని హక్కును పెట్టుకుంటానని. కానీ ఈరోజు రోడ్డు మీద పడేసి మమ్మల్ని ఇలా చేస్తారని ఊహించలేదు. గత ప్రభుత్వం చేసిన విధానాలే వీరు కూడా అవలంబించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మేము తెలంగాణ మజ్దూర్ యూనియన్ తరఫున మేము క్వశ్చన్ చేస్తున్నాం. నిన్నగాక మొన్న మీరు అందరూ చూడొచ్చు, 10,000 కోట్ల ప్రయాణికుల ఛార్జీల ఆదాయం చేసామంటే మేము ఎంత చేసినట్టు. దీని మీద పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో మేము ప్రభుత్వం ఆదేశించినట్టు అన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి మంత్రులందరికీ కూడా పెద్ద ఎత్తున సన్మానాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వానికి అండదండగా ఉంటే మా ఇచ్చే 2 చిన్న చిన్న కోరికలే. ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేయమని, రెండోది వచ్చేసి ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించమని. ఇంత తప్ప మా గొంతెమ్మ కోరికలు కూడా ఏమీ లేవండి. దయచేసి ఇకనైనా ఆలోచించి మమ్మల్ని రోడ్డును పడేయకుండా వీలైన తొందరలో సమ్మెని నివారణకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆర్టీసీ పరిరక్షించడం కోసం, ఆర్టీసీని కాపాడుకోవడం కోసం, అదే రకంగా కార్మిక సమస్యలు పరిష్కరించడం కోసం మేము గతంలో 8 నెలల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేశాం. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే ఈరోజు మేము సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రానుకున్న ముందు కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని అమలు చేయమని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులుగా మిమ్మల్ని గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత జీతాలు ఉన్నాయో మేము కూడా అంత జీతాలు మీకు కూడా ఇస్తామని ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అది అమలు చేయట్లేదు. అది అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం మా యూనియన్లని రద్దు చేసింది. ఈ మేనిఫెస్టోలో మీకు యూనియన్లు ఇస్తామని ఆ రోజు పునరుద్ధరిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మేము ఈరోజు మా యూనియన్లను పునరుద్ధరించమని అడుగుతా ఉన్నాం. అదే రకంగా మాకు ఇవ్వాల్సిన పిఆర్సీ 2021 పిఆర్సీ ఇవ్వాల్సి ఉండే, ఇప్పటి వరకు కూడా పిఆర్సీ ఇవ్వలేదు. 2025 కూడా పిఆర్సీ ఇవ్వాల్సి ఉండే, 2 పిఆర్సీలు ఇవ్వాలి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మీ పిఆర్సీని ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఇవ్వట్లేదు కాబట్టి ఇవ్వమని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.